నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. గూడూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి లోక్సభ శాసనసభ 2024 సాధారణ ఎన్నికల్లో హామీలలో భాగంగా అధికారం వచ్చిన 3 నెలల్లో అన్ని రోడ్లను బాగు చేస్తామన్నారు. 2 సంవత్సరాలు పూర్తి కావచ్చింది, కానీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ముఖ్యంగా గూడూరు నుంచి విందూరు పొదలకూరు రోడ్డు మరియు సైదాపురం నుంచి పొదలకూరు, గూడూరు నుంచి వెంకటగిరి రోడ్డు మరమ్మతులు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏఓను కలిసి వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్, గూడూరు ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణ, వేమియ సుబ్బరామరాజు, బ్రహ్మయ్య, సుమంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎస్సీ గారు పంపించండి, ఈ గారు పంపించి ఇప్పుడు ఆయన చెప్పి ఆయన ఆయనకి ఇచ్చారు. ఎస్సీ గారు పెట్టండి. నేను కలెక్టర్ గారికి వచ్చినప్పుడు ఆయన విజిలెన్స్ వెంటనే నామూలుగా రాశాడు, కానీ అది ఏమైందని బాగుంది. మేనేజ్మెంట్ సిస్టమ్ అయిపోయింది, కానీ ప్రభుత్వం ప్రజలు పనిచేస్తుంది. విషయం చెప్పండి సార్. మేడం రోడ్డు మరమ్మతుల కోసం మేము కలవడం 4,70,00,000 పెట్టి రిపేర్ చేసాము. కొంత కూడా చేయలేదు. తర్వాత 4,70,00,000 కాదు 2,5 కోటి అని చెప్పారు. మేము కలెక్టర్ దగ్గర తీసుకుంటాం. 2,5 కోటి కూడా ఏడ ఖర్చు పెట్టారు చూపించారు కదా, అదేం లేదు. దాని మీద విజిలెన్స్ నివేదిక అడిగారు, కానీ అదేం ఇవ్వలేదు. మళ్ళీ కలెక్టర్ మళ్ళీ నేను కలెక్టర్ గారు కూడా కలిశాను ఈ పని మీద, కానీ వాళ్ళు ఇచ్చిన కాగితం పీజీఆర్ఎస్లో నాకు వాట్సాప్లో పెట్టేసి తప్పించేసుకున్నారు. ఆ పని అయితే జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే 5 కోట్లు శాంక్షన్ అయింది, 5 కోట్లు పెట్టి రిపేర్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి అసలు మళ్ళీ 5 కోట్లు కూడా తీసేసేదానికి ఏమైనా తీసేసారో మాకు తెలీదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి దీనిపైన విజిలెన్స్ వేయండి. మళ్ళీ మాకు ఆ రోడ్డు కనీసం మట్టి అయినా వేయమని చెప్పండి. పూర్తిగా అసలు స్కూల్ పిల్లలు రావాలంటే ఇబ్బంది పడతారు.
మన వర్షానికి అయితే అసలు 4-5 రోజులు సెలవులు ఇచ్చేసారు కాలేజీలో సాయం కానీ మరమ్మతుల విషయంలో కానీ గూడూరు R&B అధికారులు ఎందుకో నీళ్లు నములుతూ మౌన ముద్ర వహిస్తున్నారు. ఆ రోడ్డుకు కనెక్టివిటీగా 15 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల నుంచి విద్యా సంస్థలకు అనేక మంది విద్యార్థులు రోజు రావాల్సి వస్తుంది. వారికి త్వరలో పరీక్షలు ఉన్నాయి. వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేయాలి. ఈ గారు మొదట్లో 4 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టామన్నారు ఆ రోడ్డు నిర్మాణానికి. ఆ తర్వాత మాట మార్చి 2.5 కోటి అని చెప్పారు. వారు ఎందుకో నీళ్లు నమ్ములుతూ ఈ విధంగా వేషాలు వేస్తున్నారు. వారిపై వెంటనే విజిలెన్స్ అండ్ ఏసీబీ విచారణ చేపడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. అయినప్పటికీ సంబంధితులందరూ కలిసి ఆ రోడ్డు నిర్మాణం విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. చేమకుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం పైన సుమోటో కేసు వేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకు మీరు రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. మేము మే నెల 25వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, అదే మాదిరిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని కానివ్వండి కలవడం జరిగింది. R&B అధికారులు కలిసి వినతి పత్రం ఇచ్చాము. ఏవయ్యా మాకు రోడ్డు ఎప్పుడు రిపేర్ చేస్తారంటే 4,70,00,000తో రిపేర్ అయిపోయింది అన్నాడు. ఎక్కడ చేశారు 4,70,00,000 ఎక్కడ ఖర్చు పెట్టామని అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని అడుగుతున్నాడు. అదే మరిగా ఇక్కడ నేను సబ్ కలెక్టర్ ఆఫీసులో కూడా దానికి సంబంధించిన అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోగా కలెక్టర్ దగ్గర మేము మళ్ళా దాన్ని అర్జీ ఇచ్చి దీని మీద విజిలెన్స్ నివేదిక ఇవ్వండి, విజిలెన్స్ ఏర్పాటు చేయండి, అదే మరిగా క్వాలిటీ కంట్రోల్లను కూడా పంపించండి, ఎక్కడ రోడ్డు వేశారు అని చెప్పి నేను అడిగితే 2,53,00,000కి బిల్ చేసుకొని వచ్చాము. వాళ్ళు కంటెంప్ట్ పోతానంటున్నారు. నువ్వు సంతకం పెట్టి గ్రీవెన్స్లో వెనక్కి తీసుకోమని చెప్పి నన్ను కాలేజీకి వచ్చి బెదిరించడం జరిగింది. ఇక్కడ R&B అధికారులు డిఈ గారు కానివ్వండి, జేఈ గారు కానివ్వండి, వాళ్ళ తరఫున ఒక 5-6 మంది వచ్చి మీరు వాపసు తీసుకుంటారు లేదా అని నన్నే బెదిరించడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పెట్టారు మీరు PGRS అని నేను అడుగుతున్నాను. నేను అర్జీ ఇచ్చినప్పుడు దానిపైన సమాధానం ఇవ్వకుండా నా ఆఫీస్కి వచ్చి నన్ను బెదిరించేది ఏంది, మీ మీద కేసులు పెడతామంటారు డిఈ గారు. ఎందుకు మీరు కేసులు పెడతారు? రోడ్డు ఇందానికి పెడతారా? నేను అడుగుతున్నాను. ఇవాళ రోడ్డు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వెంటనే పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము దీనిపైన మళ్ళీ కూడా కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. వెంటనే గూడూరు నుంచి పొదలకూరుకి విందూరు ద్వారా వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి, అదే మాదిరిగా సైదాపురం నుంచి పొదలకూరు వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి, అదే మాదిరిగా గూడూరు నుంచి వెంకటగిరి దాకా ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి వెంటనే ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జై కాంగ్రెస్. అభివృద్ధి చెందాలన్నా రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఎక్కడైనా సరే రోడ్డు రవాణా సౌకర్యాలు ఎప్పుడైతే బాగుంటాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రాకపోకలు చాలా బాగుంటాయి. తద్వారా విద్యను అభ్యసించే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, అదే మాదిరిగా పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సులభంగా వాళ్ళ యొక్క జీవనం కొనసాగించేదానికి వీలవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 10 ఏళ్ళు పూర్తయి 11వ సంవత్సరం జరుగుతూ ఉన్నా మేము వేసినటువంటి రోడ్డు తప్ప, ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వేసినటువంటి రోడ్లు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కానీ, గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కానీ, మరలా ఇప్పుడు 1.5 సంవత్సరం పూర్తయిపోయి సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ ఎక్కడ గంటెడు మట్టి వేయలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. అంతా గ్రాఫిక్స్ చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ మీరు రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తారు, ఎప్పుడు చేస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో విందూరు మీదుగా వెళ్ళేటువంటి గిద్దలూరు దాకా ఉన్నటువంటి రోడ్డు మరమ్మతుల కోసం దాదాపు 10 సార్లు మేము రిపేర్ చేయమని చెప్పి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సైదాపురం నుంచి పొదలకూరు పోయే రోడ్డు కోసం దాదాపు 13 సార్లు సైదాపురంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పొదలకూరులో కానివ్వండి, అదే మరిగా గూడూరులో కానివ్వండి, ఆ రోడ్డు కోసం ఎన్నోసార్లు మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు గంటెడు మట్టి వేయలేదు గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ. ఏమి దుర్మార్గం ఇది! మీరు వస్తువు కొనేటప్పుడే, ఎవరైనా వాహనం కొనేటప్పుడే వారి దగ్గర
రోడ్డు రవాణా సౌకర్యాలకు సంబంధించినటువంటి లైఫ్ ట్యాక్స్ తీసుకుంటున్నారా లేదా అని నేను అడుగుతున్నాను. ఎంతోమంది చనిపోయారు యాక్సిడెంట్ రూపంలో, కానీ అదే మరిగా ప్రెగ్నెంట్లు అయితే ఎంతోమందికి ప్రెగ్నెంట్ కోల్పోవడం జరిగింది.